నువ్వు పాడుతున్నావేమో అన్న అనుమానం వచ్చిన ప్రతిసారి అలా రెచ్చిపోతోందే. నిజంగా నువ్వు పాడతావు అనే నిజం తెలిస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. అలా రెచ్చిపోయి ఆ ఆవేశంలో నిన్ను ఇంట్లోంచి గింటేది కదా. నీకు ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు అని చెప్పి నీకు అఖిల్కి విడాకులు ఇప్పించేది కదా. ఏమోనమ్మా, తలుచుకుంటే నా గుండె దడదళ్ళాడిపోతోంది. అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలి తల్లి, రాకుండా ఉండాలి. ఇదేంటి గురువమ్మ ఎలా అంటుంది? పాట వల్ల నన్ను ఇంట్లో నుంచి గంటే పరిస్థితి వస్తుందా? నాన్న అఖిల్. ఏం డాడీ? ఏంటి నాన్న ఆ పేపర్స్ ఏంటి? ఇది ఆడియో కంపెనీ పెట్టడానికి అప్లికేషన్ డాడీ. ఆడియో కంపెనీనా? అవును డాడీ. ఇంతకాలం శ్యామ రూపరానికి గోస్ట్ సింగర్గా ఉంటూ ఎవ్వరికంటా పడకుండా పాటలు పాడుతూ వచ్చింది. భగవంతుడు తనకి వరంగా ఇచ్చిన విద్యని ధైర్యంగా నలుగురు ముందు ప్రదర్శించి నలుగురిని సంతోషపెట్టలేకపోయింది. కనీసం తన మటుకు తాను ధైర్యంగా పాడాలని అనిపించినప్పుడు పాడుకొని సంతోషపడలేకపోయింది. కళాకారునికి అది ఎంత నరకమో ఒక్కసారి ఆలోచించండి డాడీ. ఇంతకాలం శ్యామ ఆ నరకంలోనే బ్రతికిండాడి. ఆ నరకంలో నుంచి శ్యామాని బయటకు తీసుకురావడం కోసం తన సంగీతం ద్వారా తను సంతోషపడుతూ నలుగురిని సంతోషపెట్టడం కోసం శ్యామ చేత ఆడియో కంపెనీ పెట్టించాలనుకున్నాను. అలా చేస్తే సంగీతం అనేది శ్యామ జీవితంలో ఒక భాగం అవుతుంది. కాదు, సంగీతం జీవితంలో భాగం అవడం కాదు, తన జీవితమే సంగీతం అవుతుంది. తను కోరుకున్నట్టుగా శ్యామ పాటలా బ్రతుకుతుంది, పాటలో బ్రతుకుతుంది. పాటే జీవితం, జీవితమే పాట అన్నంతగా పాటతో కలిసిపోతుంది. ఒక సంగీత కళాకారిణిగా ఇంతకాలం తను ఏం కోల్పోయిందో అది మొత్తం తిరిగి తన జీవితంలోకి వస్తుంది. తను కోల్పోయిన గతానికి భవిష్యత్తుని జత చేసి శ్యామ చేతిలో పెట్టడం కోసమే శ్యామ చేత ఆడియో కంపెనీ పెట్టించాలి అనుకున్నాను. ఆ కంపెనీకి సంబంధించిన అన్ని పనులు పూర్తయిన తర్వాత అప్పుడు మీ అందరికీ చెప్పి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆదిలోనే హంసపాదుల శ్యామ పెట్టిన సంతకం ఇలా చెరిగిపోయింది. ఇది పక్కన పెట్టండి డాడీ. మమ్మీ ఎందుకు డాడీ పాట విషయంలో అంతలా రియాక్ట్ అవుతుంది? శ్యామ పాట పాడితే ఏమవుతుందని మమ్మీ అంతలా భయపడిపోతుంది? ఆ రోజు నా బర్త్డే రోజు శ్యామ పాట పాడిందేమో అనుకుని అలా ఆవేశపడిపోయింది. నీకు పాటలు పాడటం వచ్చా? అడిగేది నిన్నే. రాత్రి కూడా అలాగే శ్యామ పాట పాడిందేమో అనుకొని ఆవేశపడిపోయింది. శ్యామ పాట పాడటానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. మమ్మీ అలా ఎందుకు ఆవేశపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది? ఏదో కారణం లేకపోతే మమ్మీ అలా ప్రవర్తించదు డాడీ. అదేంటో మనం అర్జెంటుగా తెలుసుకోవాలి. పాట విషయంలో
మమ్మీ ఎందుకు భయపడుతుందో కారణం తెలిస్తే గాని మమ్మీకి ఆ భయాన్ని పోగొట్టలేం. పదండి డాడీ, మమ్మీని అడుగుదాం పదండి. అఖిల్, పాట విషయంలో ఎందుకు అంతలా భయపడుతుందో కారణం తెలుసుకుందాం డాడీ. పదండి. ఓ, అఖిల్ 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 నాన్న, అఖిల్ ఆగరా. ఏం డాడీ? వద్దురా, ఇప్పుడు మీ మమ్మీతో ఆ విషయం ఏం మాట్లాడద్దు. మాట్లాడాలి డాడీ, ఇప్పుడే మాట్లాడాలి. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయడం వల్ల మమ్మీ హెల్త్ ఇంకా దెబ్బతింటుంది. అసలు సమస్య ఏంటో తెలిస్తేనే కదా మనం పరిష్కారం ఆలోచించగలం. అందుకే వెంటనే వెళ్ళి మమ్మీ భయానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. వద్దు అఖిల్, అఖిల్ అఖిల్ ఆగు, నా మాట విను. అఖిల్ ఆగరా, అఖిల్ నా మాట విను. అఖిల్ నా మాట వినరా. అఖిల్ అఖిల్ ఆగరా, చెప్పేది నీకేరా, ఆగు. ఏంటి డాడీ? ఇప్పుడు ఈ విషయం మీ మమ్మీకి చెప్పకూడదురా. ఎందుకు చెప్పకూడదు? ఇలా రా చెప్తాను. ఏమైంది? వదినా, ఎలా ఉంది? బాగానే ఉంది వదినా. రాత్రి బాగానే నిద్ర పట్టింది కదా? పర్వాలేదు. ఏంటిదినా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఏం లేదు వదినా. రేపు నాన్నగారు వస్తున్నారు. అవునా? ఏంటి విశేషం? అదే అఖిల్ విషయం గురించి మాట్లాడడానికి వస్తున్నారు. ఈ మధ్య తరచూ నాకు ఆ గవ్వల స్వామీజీ చెప్పిందే గుర్తొస్తుంది వదినా. ఎక్కడ పాట వినిపించినా గుండెల్లో దడ మొదలైపోతుంది. ఏ కళాకారులైనా అఖిల్ జీవితంలోకి వస్తారేమో అన్న భయం అనుక్షణం నన్ను వెంటాడుతూ ఉంది. అందుకే నాన్నగారిని పిలిపిస్తున్నాను. రేపొకసారి నాన్నగారిని తీసుకుని ఆ గవ్వల స్వామీజీ దగ్గరికి వెళదాం. నాన్నగారు ఆయన కలిసి ఆలోచించి ఆ సమస్యకి పరిష్కారం ఏమైనా చెప్తారేమో. మంచి ఆలోచన వదినా, చాలా మంచి ఆలోచన. నువ్వొక్కసారి గవ్వల స్వామీజీ గారికి ఫోన్ చేసి రేపు ఆయన ఏ టైంకి రమ్మంటారో కనుక్కో. అలాగే వదినా, తప్పకుండా కనుక్కుంటాను. ఫోన్ నా రూమ్ లో ఉంది. నేనెళ్ళి ఆయనతో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటొదినా. నువ్వు అఖిల్ విషయంలో ఏ దిగులు లేకుండా, భయం లేకుండా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. చెప్పండి డాడీ, ఎందుకు మమ్మీకి చెప్పొద్దంటున్నారు? కారణం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. తెలుసు, కారణం నాకు తెలుసు. మీ మమ్మీ పాట విషయంలో అంతలా ఎందుకు భయపడుతుందో కారణం నాకు తెలుసు. తెలుసా? కారణం మీకు తెలుసా? మరి తెలిసి నాకెందుకు చెప్పలేదు డాడీ? చెప్పలేకపోయాను. చెప్పి నిన్ను బాధ పెట్టలేకపోయాను. పర్లేదు డాడీ, నేనెంత బాధపడ్డా పర్వాలేదు. మమ్మీ మాత్రం అలా బాధపడ్డానికి వీల్లేదు. చెప్పండి డాడీ, ఆ కారణం ఏంటో చెప్పండి. చెప్పండి డాడీ, ప్లీజ్. చెప్తాను, కారణం ఏంటో నీకు చెప్తానురా.
మీ అమ్మ ఒకరోజు గవ్వల స్వామీజీ దగ్గరకు వెళ్ళింది. ఆయన జీవితంలో కళాకారిణికి చోటు ఉండకూడదు. అలా వస్తే యమగండం ఆయన పక్కనే ఉన్నట్టు. అది జరిగింది. కళాకారుడు నీ జీవితంలోకి వస్తే నీ ప్రాణాలకి ప్రమాదమని మీ మమ్మీ భయపడుతోంది. అందుకే శ్యామ పాట పాడిందేమోనన్న అనుమానం వస్తేనే అంత భయపడిపోయేది, అంతలా రియాక్ట్ అయ్యేది. శ్యామ ఓ కళాకారిణి. తను ఆల్రెడీ నీ జీవితంలోకి వచ్చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఎంత భయపడతావో అని ఈ విషయాన్ని ఇంతవరకు నీకు చెప్పలేదురా. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నీకిలా చెప్పాల్సి వస్తోంది. ఈ విషయం నువ్వు మనసులో పెట్టుకో. శ్యామకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని చెప్పొద్దు. శ్యామకి తెలిస్తే పాపం తను తట్టుకోలేదు. అందుకని ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో శ్యామకి విన్నాను మామయ్య గారు, అంతా విన్నాను. నా కళ్ళ వల్ల ఆయనకి గండం ఉందని విన్నాను. నా పాట ఆయన పాలట యమ పాసం అవుతుందని విన్నాను. అక్కర్లేదు మామయ్య గారు, నాకు అక్కర్లేదు. నా భర్తకి గండాన్ని తీసుకొచ్చే కళ నాకు అసలు అక్కర్లేదు. నా భర్తకి ప్రమాదంగా మారే నా పాట నాకు అక్కర్లేదు. మానేస్తాను మామయ్య గారు. ఈ రోజు నుంచి పాట పాడడం మానేస్తాను. కలలో కూడా నేను పాట పాడను. నా జీవితంలో నా నుంచి సంగీతాన్ని తరిమి కొట్టేస్తాను. నాకు సంగీతం వచ్చు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతాను. నాకు సంగీతం కన్నా సంసారం ముఖ్యం. నా పాట కన్నా అఖిల్ బాబు ప్రాణాలు ముఖ్యం. పాటని దూరం చేసుకునైనా నేను బ్రతకగలను కానీ అఖిల్ బాబుని దూరం చేసుకుని నేను బ్రతకలేను. ఇంకా ఎప్పుడు ఈ ఇంట్లో సరిగమలు వినపడవు.
పాటలు పాడడం కాదు కదా, కనీసం పాట ప్రస్తావన అనేది కూడా ఈ ఇంట్లో రాదు. పాట గురించే కాదు, ఎటువంటి కళల గురించి ప్రస్తావన కూడా ఈ ఇంట్లో రాదు. అత్తయ్య గారిని ధైర్యంగా ఉండమని చెప్పండి. అత్తయ్య గారు, ఈయన సంతోషంగా ఉండడమే నాకు కావాలి. వీళ్ళని సంతోషంగా ఉంచడం ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత. సప్త స్వరాల కన్నా నాకు అఖిల్ బాబు అన్న వరమే చాలా ముఖ్యం. చాలా చాలా ముఖ్యం. అమ్మా శ్యామ, ఏంటా మాటలు? మీ అత్తయ్య గారికి ఎవరో స్వామీజీ ఏదో చెప్పారు, ఆవిడ భయపడింది. ఒక రకంగా అది మీ అత్తయ్య గారి మూఢనమ్మకం. అది మూఢనమ్మకం అనే విషయం ఆవిడికి అర్థమయ్యేలా చెప్పి ఆవిడ భయాన్ని పోగొట్టాలి. అంతేగాని భగవంతుడు నీకు వరంగా ఇచ్చిన ఆ కళని వదిలేస్తానంటావేంటమ్మా? కళల వల్ల ఎవరికీ అపకారం జరగదమ్మా. సామవేద సారమైన సంగీతం పోయే ప్రాణాల్ని సైతం నిలబెడుతుంది అంటారు. అలాంటి సంగీతం ప్రాణానికి ప్రమాదంగా ఎందుకు మారుతుంది చెప్పు? అవును శ్యామ, డాడీ చెప్పింది కరెక్ట్. మ్యూజిక్ థెరపీ ద్వారా కోమాలో ఉన్న పేషెంట్లను కూడా స్పృహలోకి తీసుకురావచ్చు అని చాలా మంది డాక్టర్లే చెప్పారు. ఎక్కడ దాక్కో ఎందుకు, మన హైదరాబాద్లోనే అలాంటి సంఘటన జరిగింది. కర్నూలు మ్యూజిక్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కర్లపాలెం చంద్రమౌళి గారు అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్లో చేరారు. కోమాలోకి వెళ్లారు. అప్పుడు ఫోన్లో క్లాసికల్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఆయన చెవి దగ్గర పెట్టారు. క్రమంగా ఆయనలో చలనం మొదలైంది. తన్మయత్వంతో తల ఊపుతున్నట్టుగా ఆయన తల కదిలించారు. తాళం వేస్తున్నట్టుగా చేతులు కదిలించారు. మెల్లగా కళ్ళు తెరిచారు. ఇది సంగీతానికి ఉన్న శక్తి. అలాంటి శక్తివంతమైన సంగీతం వల్ల ప్రాణాలు పోతాయి అనేది కేవలం మమ్మీ మూఢనమ్మకం మాత్రమే. అలాంటి మూఢనమ్మకాలకి మమ్మీని దూరం చేయాలి, కానీ నువ్వు సంగీతానికి దూరం కాకూడదు. చెప్దాం, మమ్మీకి అర్థమయ్యేలా చెప్దాం. ఆ మూఢనమ్మకంలో నుంచి మమ్మీని బయటికి తీసుకొద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. చూద్దామండి, ఆ కన్నయ్య నిర్ణయం ఎలా ఉందో చూద్దాం. వదినా, మీ నాన్నగారిని ఆ గవ్వల స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దామంటావా? మీ నాన్న ఆ గవ్వల స్వామీజీని కలిసి మాట్లాడుకుని మా సమస్యకి పరిష్కారం ఆలోచిస్తారా? ఏం పరిష్కారం ఆలోచించాలో ఆ గవ్వల స్వామీజీకి నేను చెప్తాను. హలో, ఓకే, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. వసంతని భయపెట్టింది ఆ గవ్వల స్వామీజీనే కాబట్టి
అతని ద్వారానే వసంత భయాన్ని పోగొట్టాలి. ఆ స్వామీజీ మోసాన్ని బయటపెడితే వాడే వసంతకి నిజం చెప్తాడు. ఎస్, అదే కరెక్ట్. అఖిల్, 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 నానా అఖిల్.